హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ బార్లీ. ఈరోజు రెసిపీ వచ్చి బార్లీ గింజలతో ఎలా తయారు చేయాలో బార్లీ జావలా కాసుకుని తాగాలి. చాలా మంచిది ఇది. ఎండాకాలం పొట్టకు చలవ చేస్తుంది. రోజు ఒక గ్లాస్ తాగితే చాలు. పిల్లలకు కూడా అలవాటు చేయండి. చాలా మంచిది ఇది. ఎండ దెబ్బ నుంచి వడదెబ్బ నుంచి చాలా బాగా కాపాడుతుంది ఇది. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోతాం. వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక కప్పు బార్లీ తీసుకుని ఇది మంచి సువాసన వచ్చేదాకా ఏగితే మనకు కమ్మటి వాసన వస్తుంది తెలుస్తుంది. అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూస్తారు కదా, ఇలా వేగితే చాలు. ఇవి ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకుని మనం పౌడర్ చేసుకుందాం. ఇలాగా కొంచెం నూకలాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను 2 గ్లాసులకి తయారు చేస్తున్నాను. 2 మనుషులకి ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. దీంట్లో వాటర్ వేసుకుని దీన్ని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కమ్మటి వాసన వస్తుంది. తాగితే కూడా అంతే కమ్మగా ఉంటుంది ఇది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఒక్క 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. మిగిలిన పౌడర్ని మనం ఒక గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఇలా తెచ్చుకోవడం. ఒక 1/2 కేజీ బార్లీ తెచ్చుకోవడం, ఇలాగ వేయించుకుని ఇందులో స్టోర్ చేసుకుంటే మనం రోజు వేయించుకునే శ్రమ తప్పుద్ది. ఈ పౌడర్ దీని నిండా వేసుకుందాం. ఈ నీళ్ళు మరిగాక ఇందులో వేసేసుకుందాం. చూసారు కదా, ఇలాగ జావలాగా అయితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం. చల్లారిపోయిన బార్లీ అంబల్ని వడకట్టుకుందాం. చాలామంది ఇలాగే తాగేస్తారు, అంటే పిల్లలు ఇష్టపడరు కదా అని చెప్తున్నాను. ఇలా తాగేసినా కూడా చాలా మంచిది. జావలో ఒక్క 2 స్పూన్లు నానబెట్టిన సబ్జా గింజలు వేసుకుంటే బాగుంటుంది. సబ్జా గింజలు అన్నిట్లోనే వేసుకోవచ్చు. ఇది బాగా చలవ చేస్తాయి. తర్వాత ఒక 2 గ్లాసులు తీసుకుని దీంట్లో కూడా ఒక్కొక్క స్పూను సబ్జా గింజలు వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మ చెక్క ఇందులో పిండేసుకుంటే బాగా చలవ చేస్తుంది. టేస్ట్ కూడా పుల్లగా బాగుంటుంది. ఇంకా చల్లగా కావాలంటే ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ అంబల్ని ఇందులో వేసుకుని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, బార్లీ అంబల్ అయితే రెడీ అయిపోయింది. 2 గ్లాసుల్లో వచ్చేది మాకు. ఈ ఎండాకాలం అంతా మనం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి ఇలాగ రోజు చేసిస్తే వాళ్ళు వడదెబ్బ నుంచి తట్టుకుంటారు. ఎండాకాలం అంతా చల్లగా ఉంటుంది మనకి. అంతే అండి, తప్పకుండా తాగించండి పిల్లలతోటి. మనకి జ్వరం వస్తే కంపల్సరీ డాక్టర్లు బార్లీ తాగండి అమ్మా అంటారు కదా, అలాగే ఇది చాలా బాగుంది. కమ్మగా పుల్లగా చాలా బాగుంది. పిల్లలకు పట్టించేలాగైతే దాంట్లో పటిబెల్లం వేసి పట్టించండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి ఈరోజు రెసిపీ. మరొక మంచి రెసిపీతోటి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.